అయ్యయ్యో బాలక సిద్ధ, నీవు ఎంతటి వెర్రివాడువ నాయనా, నీవు ఎంతటి వెర్రివాడు. హరిహరాదులకు అలివిగా నట్టి అట్టి పరశుయోగ రహస్యమును తెల్పమని నీవు నన్ను కోరుతున్నావా బిడ్డ? మున్నెందరో మహనీయులు ఈ రహస్యమును తెలుసుకొనలేక అడుగుల పాలై ఆకులు అలుములు భక్షించని అందరాని ఆ పరశుయోగ రహస్యము తెలుపుటకు నీవు పసిపెట్టవు. నా మాట విను కుమారా, ఇది నీకు తగదనాయన. అదేమి కాక నీది మహమ్మదీయ మతము, మాది హిందూ మతము. నీవు మా మతములో చేరుట నీ మతమౌల్ని విన్నచో నీ వలన మాకు చాలా అపవాదం వచ్చును. కాబట్టి నా మాట వినుము కుమారా, నీ కొరకు నీ తల్లిదండ్రులు వెతుకుతూ దుఃఖిస్తూ ఉంటారు. నా మాట వినుము బిడ్డ. బాలక సిద్ధ, గురువు కన్నా దైవము కన్నా గొప్పవారు నాయన తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు మించిన గురువు గాని దైవము కాని ఈ సృష్టిలోనే లేరు. కాబట్టి నా మాట వినుము కుమార, నీవు తక్షణమే నీ బ్రహ్మలకు వెళ్ళిపోము నా బిడ్డ, వెళ్ళిపోము. బాలక సిద్ధ, బాలక సిద్ధ, తల్లి తండ్రి తల్లియ తండ్రియ తగు బంధువునెల్ల సరిగనా వీరాగా పుత్ర శోకంబునమునికి నీ కొరకు ఎంతో వెతుకుచుందురు. వెర్రివాడా మతమౌలీలు కులపుష్ఠుండవయ్యి చేరిన వార్తలు విని నాపై నిందన మోపి ఓటున కీర్చి వీరని అపవాదము తుచురపి కొరరానట్టి విద్యలను కోరినావు. అలివి కాదురా ఆహరికైనా అసల విద్య. రాముడవుడ నీకు ఆ విద్య నేను భయరాదు. వచ్చిన దారిని బిడ్డ చిత్రం నా కుమారులైన గోవిందయ్య పోతూరయ్య వారు వచ్చే వేలైనది. వారు వచ్చిన చూపిట్ట నిన్ను చాలా కష్టపెట్టదరు నాయన. నా మాట వినము కుమారా, వద్దు నాయన. నీవు గడలు వచ్చిన దారినే వేగము బాలగా. కాబట్టి బిడ్డ, గురువు కన్నా దైవము కన్నా గొప్పవారు నాయన తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు మించిన గురువు గాని దైవము కాని ఈ సృష్టి లేని లేదు. కాబట్టి నా మాట వినుము కుమార, నీ కొరకు నీ తల్లిదండ్రులు వెతుకుతూ దుఃఖిస్తూ ఉంటారు. నా మాట విని నీవు తక్షణమే నీ కుటుంబంలో వెళ్ళిపోము బిడ్డ, వెళ్ళిపోము.